ఓటేసి నన్ను గెలిపించారు. ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా అభిలాష్ మూవీ పేజ్ వాళ్ళు కూడా. సో అంటే బేసిక్గా నేను ఎలా ఉన్నాను, ఏం చేశాను, ఏంటి అని మనకు తెలియదు అనమాట. సో నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని చూశాను. ద పీపుల్ సపోర్టెడ్ మీ. నాట్ అంటే ఈ నెగిటివిటీ గురించి నేను పట్టించుకోవట్లేదు, అవి ఎప్పుడు ఉండేటివే. నాకు ఎంతమంది పాజిటివ్గా ఉన్నారు, ఎంతమంది పాజిటివ్గా సపోర్ట్ చేశారు, ఎంతమంది ఓకే నేను రాంగ్ అనుకున్నా రైట్ టైంలో నేను రైట్ అని ఎలా అనుకున్నారు. సో అందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ ఇంతమంది నన్ను అభిమానించినందుకు, ఇంతమంది నా తోడు ఉండి నన్ను సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ఊరున థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ ఇయర్కి చాలా గ్యాప్ తర్వాత సో ఆదివారం పరివారంలో ఒక మంచి డ్యాన్స్తో మేము ముందుకు వస్తున్నాను. కొద్ది గ్యాప్ వచ్చింది కదా, ఫిల్ చేద్దామని చెప్పి. అంటే బాగా సపోర్ట్ చేశారు, నా వెన్నంటే ఉన్నారు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ నన్ను ఏ విధంగా సపోర్ట్ చేసుకోవాలో సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చారు. ఐ లవ్ యూ ఆల్. ఇలా ఒకరొకరితో అంటే చాలా ఉన్నాయన్నమాట. చాలామంది సపోర్ట్ చేసేవాడిని. నిజంగా ఒక్కొక్కరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. పాజిటివ్ మైండ్తోనే ఉన్నా, పాజిటివిటీగానే ఉన్నా. ఎవరెన్ని కామెంట్స్ పెట్టినా, ఎవరెన్ని ట్రోల్స్ చేసినా నేను ఏవి పట్టించుకోవడానికి రెడీగా లేను. మీ ఓపిక, మీ టైము వేటికి కేటాయించుకోవాలనుకుంటున్నారో వాటికి కేటాయించుకోండి. హ్యాపీగా నచ్చింది చేయండి. హలో, హాయ్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వీఆర్ వన్. ఎవరో థ్యాంక్స్. చాలామంది నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను, అన్న రావట్లేదు, కనపడట్లేదు, ఏమైపోయాడు, ఏంటి, ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ నేను ఎక్కడికి పోలేదు, నేనేమైపోలేదు. జస్ట్ నేను మా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో ప్రశాంతంగా ఉన్నా, నాకు ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి రిగ్రెట్స్ లేవు, ఎవరి మీద కోపాలు లేవు. నా ఫోకస్ అంతా వేరే దాని మీద ఉంది కాబట్టి సో ఐఎమ్ డూయింగ్ మంచి ప్రాజెక్ట్స్తో తొందరలో, ఓకే. సో జనవరిలో మీ ముందుకు వస్తా, కొత్తగా కనిపిస్తా మీ అందరికీ. సో దాంట్లో బిజీగా ఉన్నాను నేను, అంతే. అంతకుమించి ఎక్కడికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రాజెక్ట్స్ అంటే ఈసారి మామూలుగా మీరు ఎప్పుడు రొటీన్గా చూసేది కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ మెచ్చేలాగా కనిపించబోతున్నాను. సో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సినిమా చేస్తున్నాను, సినిమా చేస్తున్నాను. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు నెక్స్ట్ మంత్ నేను రివీల్ చేస్తాను. బాబు హెయిర్ కట్ అంటున్నారు బాబు, సినిమాలో లుక్ అంటమ్మా ఇది. సినిమా కోసం వదిలేసి ఇలాంటి తీసేసేవాడిని. అలా కావాలంట సరే అని ఓకే అన్న. సో వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేస్తారు. దుర్గా హాయ్, మీనా హాయ్ అమ్మా, నజరియా హాయ్. రవితేజ గారితో ఎప్పుడు అనేది ఇంకా
దాని అప్డేట్ మాకు రాలేదు. సో అప్డేట్ రాగానే ఫస్ట్ నా మనుషులు, నా వాళ్ళు మీతోనే నేను షేర్ చేసుకుంటా. ఫనీ మనం కలిసి చేయబోతున్నాం. నువ్వు కలిసినప్పుడు చెప్తా నేను ఏంటి అనేది. ఇట్ ఈస్ ఏ సర్ప్రైజ్. సో నేను చాలామంది అంటే నా అనే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఇలా ఉన్నారనమాట. సో మా అందరితో కలిసి ఒక మంచి ప్రాజెక్ట్స్ని డిజైన్ చేశారు. నా చుట్టూ ఉన్న మా డైరెక్టర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా మంచి ప్రాజెక్ట్స్ డిజైన్ చేశారు. అమర్ని ఎలా చూడాలనుకుంటున్నారు, కొన్ని అలానే చూడబోతున్నారు. మంచి ఫన్, మంచి ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో ఉన్న ప్రాజెక్ట్స్నే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడే ఉన్నా, ఇంట్లోనే ఉన్నాను. సో ఎక్కడికి పోలేదు. ఇక్కడికే చాలామంది వచ్చి కలుస్తున్నారు. అండ్ ఐఎమ్ స్టోరీస్ కానీ నెరేషన్స్ కానీ నేను అన్ని ఇక్కడ ఉండే ప్రశాంతంగా చూసుకుంటున్నాను, రిలాక్స్ అవుతున్నాను. కొన్ని సినిమాలు మనం చూడలేదు, థియేటర్కి వెళ్ళి అన్ని ఓటీటీలో వచ్చి అన్ని చూసేస్తున్నాను.